ఎక్కడ ప్రమాదం జరిగినా కానీ మన తెదేపా శ్రేణులకు ముందే తెలిసిపోతుంది. మరి అది ఎలాగో నాకు తెలియదు. మరి ఇంతకుముందు ఏదన్నా బస్సును కానీ లేకపోతే ఇంకేదన్నా దాన్ని ట్రాక్ చేయాలంటే ట్రాకర్స్ పెడతారు కదా, అలా మనోళ్ళు ప్రమాదాలని ట్రాక్ చేయడానికి ఏమన్నా ట్రాకర్స్ వాడుతున్నారో ఏమో తెలీదు. కానీ ఎలాగైతేనే ముందే తెలిసిపోతుంటాయి ప్రమాదాలని. మనోళ్ళు అక్కడికి వెళ్ళేసి కాపాడేస్తూ ఉంటారు. అది ఎలాగనేది ఇంకా వాళ్ళే చెప్పని. ఇక్కడ చూడండి, వర్షానికి తోడు అతివేగం కారణంగా ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. ఓకేనా. మామిడి చెట్టును ఢీకొని వాగులోకి దూసుకెళ్ళింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అటువైపు వెళ్తున్న తెదేపా శ్రేణులు స్థానికులతో కలిసి బస్సు లోపల ఉన్న వారిని కాపాడారు. మరి ఈ తెదేపా శ్రేణులు అదే సమయానికి మరి ఏమన్నా అటువైపు ఛాయ్ తాగటానికి వెళ్ళారో ఏమో నాకైతే తెలియదు. తెలియకుండా మనం దాని గురించి మాట్లాడకూడదు. ఏదేమైతేనే ప్రయాణికులందరినీ మన తెదేపా శ్రేణులు కాపాడారు. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా ముందు, ఈ తెదేపా శ్రేణులకు మాత్రమే ఈ ప్రమాదాలు జరిగే విషయం ముందస్తుగా ఎలా తెలిసిద్దేమో అక్కడ మనోళ్ళు వాలిపోతూ ఉంటారు. మరి వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారో లేదో మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడ ప్రమాదాలు ఉన్నా కానీ అక్కడ మరి తెదేపా శ్రేణులు ముందుగా వచ్చేసి ప్రమాదాలని అరికడతా ఉంటారు. మరి ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఏందో మరి వాళ్ళకి మాత్రమే పరిమితమో ఏమో మనకైతే తెలీదు. కానీ ప్రమాదాల దగ్గర మాత్రం ఈ తెదేపా శ్రేణులు ముందస్తుగా ఉండి ప్రమాదాలను అరికడుతూ ఉంటారు. అందుకు మనం వాళ్ళని అభినందించాలి. వైసీపీ వాళ్ళు కూడా కాస్త ఇటువంటి ట్రాకింగ్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా ప్రమాదాలను ముందే కనిపెట్టి బాధితుల్ని కాపాడాలని మనందరం ఆశిద్దాం.